రైట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు ఎవరు చెప్తారు? కిషన్ రెడ్డి సార్. నేనేం చదవలే. ఈ బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వికేంద్రీకరణ అయిందట. మరి కేంద్రంలో ఉన్న మీరు ఏ కృతం చేస్తున్నారో మాకు క్లారిటీ లేదు. అవినీతి గురించి మనం మాట్లాడదు సార్. అవినీతి ఎంత పెరిగిపోయింది, ఎంత విచ్చలవిడిగా ఇక అది తారాస్థాయిని అంటుకుందో మనం చూసినాం బీజేపీ హయాంలో. వద్దు ఏమంటే ఇప్పుడు నోట్ల రద్దు చేసిండ్రు. ఆ నోట్లను ఎందుకు ప్రవేశపెట్టిండ్రో తెలియదు, ఎందుకు రద్దు చేసిండ్రో తెలియదు. చేసిండ్రు, అయిపోయింది. 2000 నోటు పోతే పోయింది. ఇప్పుడు మళ్ళా 500 నోటు చేస్తామన్నారు. అవినీతి డబ్బునంతా తీసుకొని జనాల ఖాతాలు వేస్తామన్నారు. జనాలను మభ్యపెట్టిరే తప్ప అల్లరి చేయొద్దు, లొల్లిలు పెట్టొద్దని ₹1 పడలేదు జనాల ఖాతాల. మరి ఆ సొమ్మంతా ఏమైంది? ఇప్పుడు ఎవడు కోటీశ్వరుడు అయిండు చెప్పండి. ఎగ్జాక్ట్లీ నోట్ల రద్దుకు ముందే జియో ఎట్లా బయటకు వచ్చింది, జియో టవర్స్ ఎట్లా వచ్చినాయి, కమిషన్లు ఓడి తీసుకున్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయింది, ఇన్ని కూడా జనాలకు తెలుస్తాయి. దేశం మొత్తం చూస్తూ ఉంది కదా. ఇది ఒకటి ఇంటి ముచ్చట, ఒకటి కల్లి ముచ్చట, ఒకటి కాలడీ ముచ్చట కాదు కదా. ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలి, దీనితో శాంతికి రాజ్యాంగానికి విఘాతం, నక్సలిజం సమస్యకు శాంతియుతంగానే పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఎం నేత జాన్ వెస్లీ, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు వాస్తవానికి సింపుల్గా ఈ అన్నలు ఒక్కటే మాట. ఇప్పుడు అన్నలు అడవిలో పోయిన ఈ మావోయిస్టులు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే హింసాత్మకంగా రాజ్యాన్ని, దేశాన్ని, ప్రజలను బాగు చేయాలనేది. అంటే అవినీతి చేసిన చంపాలి, ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను నరికేయాలి, కాల్చేయాలి, ఇట్లా పోయింది. బట్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. బట్ వాళ్ళు పోతున్న మార్గం అనేది తప్పు. అదే కదా. ఎందుకంటే యాజ్ పర్ మనం కాన్స్టిట్యూషన్ చూసుకుంటే, మన రాజ్యాంగబద్ధంగా, మన చట్టబద్ధంగా చూసుకుంటే ఇవన్నీ తప్పులు. ఒక వ్యక్తిని కొట్టే, చంపే హక్కు మన చేతుల్లోకి తీసుకునే అర్హత, ఆ యొక్క హక్కులు మనకు లేవు అని చట్టం మనకు చెప్తాం. ఆ చట్టాన్ని పాటించకుండా వీళ్ళకు చట్టం క్రియేట్ చేసుకున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే చట్టాన్ని గౌరవిస్తూ వాడిని పిలిపించి ఇట్లా కాదురా బిడ్డ అని చెప్పాలి. వాడు తప్పు చేసినప్పుడు పట్టుకోవాలి, జైల్లో పెట్టాలి. సరే అయినా కూడా వాడు ఇంటలేడు, కాలుస్తున్నప్పుడు నువ్వు తిరిగి ఆత్మరక్షణ కోసం మన చట్టంలోనే ఉంది కనుక తిరిగి ప్రతిదాడి చేయాలి. ఇంతవరకు బాగుంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్న దానికి తిరిగి మనం చేసేదానికి. ఇప్పుడు వాడు ఎవడైతే హింసాత్మకంగా పోదామని ఈ మావోయిస్టులు అన్నలు వీళ్ళు అన్నారో వాళ్ళే శాంతియుతంగా మాట్లాడదాం, కూసుద్దాం, చర్చిద్దాం అంటున్నారు. చట్టాన్ని గౌరవించినోడు, చట్టానికి విరుద్ధంగా వాళ్ళకి కొత్త చట్టం ఏర్పరచుకున్నాడే ఆ మాట అన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజానాయకులు మీరందరూ కూడా మరి మీకెంత గౌరవం ఉండాలి చట్టం మీద? వాడే కూర్చొని చర్చిద్దాం అన్నప్పుడు మనం కూర్చొని చర్చించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. శాంతిని మనం ప్రోత్సహించాలి, చట్టాన్ని మనం గౌరవించాలి. ఆ మాత్రం గౌరవం కూడా మనకు లేకపోతే వాడికి మీకు తేడా ఎక్కడుంది? వాడు అడవిలో ఉన్న అన్న, మీరు జనాల్లో ఉన్న అన్న. వాళ్ళు మీరు అర్బన్ నక్సలైట్లు, రూరల్ నక్సలైట్లు, ఇక తేడా ఏం లేదు. ఇక నక్సలైట్లే. ఇక మీరు కూడా జనస్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లు మీరందరూ కూడా, పార్టీల జెండాలు, కండువాలు కప్పుకొని రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న నక్సలైట్లు మీరందరూ కూడా. సమ్టైమ్స్ మీకంటే వాళ్ళు బెటర్. అంటే ఈ రాజకీయ నాయకులు ఒక అమ్మాయిని రేప్ చేయడమో, లేకపోతే బాగా దాగి ఒకరిని గుద్దేసి మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ లత్కోరి పనులని మీరు చేస్తూ ఉంటారు. అడవిలో ఉన్న నక్సలైట్ల దగ్గర ఇవన్నీ ఉండవు. ఆకలికి పస్తులైనా పండుకుంటారు. కానీ మీరు జనాల పైసలని మింగి